ప్రైజ్ గాడ్. ఈరోజు ఏసావు కుటుంబం గురించి అతని గురించి కొన్ని విషయాలు కుటుంబ జీవితం గురించి మనం తెలుసుకుందాం. ఏసావు మొదట పుట్టినవాడు. సాధారణంగా మొదట పుట్టినవాడు తన తండ్రి నుండి జ్యేష్ఠత్వపు దీవెన పొందుతాడు. జ్యేష్ఠత్వం అనగా అతడు కుటుంబాన్ని సంరక్షిస్తాడు, వాటిని నడిపిస్తాడు. తండ్రి తర్వాత కుటుంబం కొరకు శ్రద్ధ తీసుకోవాలన్నమాట. కుటుంబాన్ని నడిపించాలి, కుటుంబం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇలా శ్రద్ధ తీసుకోవడానికి సహాయపడడానికి ఎక్కువ భూమి, పశువులు అలాగా అతనికి కలిగి ఉంటాడు అన్నమాట. కానీ ఏసావు తన కుటుంబం కంటే తన మీదే ఎక్కువ, తన గురించే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు. అతడి తల్లిదండ్రులకు మరియు ప్రభువుకు అవిధేయతగా ఉన్నాడు. రిబ్కా మరియు ఇస్సాకులు వారి పిల్లలకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలని ఆశించారు, కోరారు. ప్రభువు కోరిన దాన్ని చేయకుండా ఏసావు తనకిష్టమైన విషయాలను చేస్తున్నందుకు వారు విచారించాడు. దేవుడు ఏవైతే ఏసావు ద్వారా ఆశించాడో అవి ఏసావు చేయట్లేదు. మంచి పనులు చేయకుండా తనకిష్టమైన జీవితాన్ని, తనకిష్టమైన విషయాలను చేస్తున్నందుకు తల్లిదండ్రులు విచారించారు. ఏసావు 3 భార్యలు కలిగి ఉన్నాడు. ఆదా, బాసెమతు. ఈ బాసెమతు హిత్యుడైన ఏలోను కుమార్తె మరియు మహలతు. ఆదా ఆసబతు, మహలతు ఇష్మాయేలు కుమార్తె. ఈ మహలత్ అన్న ఆమె ఇష్మాయేలు కుమార్తె. కొన్ని గ్రంథాల్లో అతనికి మొదటి 2 భార్యలు యాదీతు మరియు బాసిమతు అని కూడా చరిత్రలో చెప్పబడుతుంది, లేకపోతే పేర్కొనబడ్డాయి. వీరితో అతని తల్లిదండ్రులకి సంతోషం లేదు. ఆ కోడళ్ళతో వాళ్ళకి సంతోషం లేదు. యాకోబు వంశం అగ్నిజ్వాలల అభివృద్ధి చెందుతుంది, దినదిన అభివృద్ధి చెందుతోంది యాకోబు వంశం. కానీ ఏసావు వంశం అభివృద్ధి చెందిన వాళ్ళ చెత్తలా ఉందన్నమాట. అంటే ఒక మాటలో బ్యాడ్గా ఉన్నారు వాళ్ళు. యాకోబు వారిని తగులుబెట్టి ఏదోమును దహిస్తాడు. కాబట్టి ఏసావు వంశంలో ఎవరు మిగిలి ఉండరు అని చరిత్ర చెబుతోంది. దేవుని ఆశీర్వాదానికి ఈయన ఆశీర్వాదం పొందలేకపోయాడు, దీవెని పొందలేకపోయాడు. తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. ఈయన 5 పాపాల గురించి మనం చూసాము. ఇంత భార్యలను కూడా సరైన వాళ్ళని ఈయన చేసుకోలేదు. వాళ్ళ ద్వారా కూడా ఈయన పాపంలో పడిపోయాడు. కాబట్టి కుటుంబ జీవితం సరిగా, మన కుటుంబంలో మంచి సాక్ష్యం ఉండాలి, మంచి సాక్ష్య జీవితం కలిగి ఉండాలి, వ్యక్తిగత సాక్ష్యం కలిగి ఉండాలి, కుటుంబ సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుని ఆశీర్వాదాల గురించి